హలో అండి, అందరికి నమస్కారం. తమిళనాడులో అన్నా డీఎంకేలో చీలిక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. విజయ్ నేతృత్వంలోని టీవీకే సర్కార్కు అన్నా డీఎంకే రెబల్ ఎమ్మెల్యేలు 24 మంది మద్దతు ప్రకటించడం రాష్ట్ర రాజకీయ సమీకరణలు మార్చేసింది. ఈ విషయంలో వాళ్ళని కీలక పదవుల నుంచి తొలగిస్తూ పళనిస్వామి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ పార్టీల్లో చీలికలు తమిళనాడులో కొత్తేం కాదు. ఒకసారి కాంగ్రెస్ పాలనకు చరమగీతం పాడేందుకు అన్నదురై నేతృత్వంలో డిఎంకే పేరిట తమిళనాడులో తొలి ప్రాంతీయ ద్రవిడ పార్టీ ఆవిర్భించిన కాలం నుంచి చీలక పర్వం కొనసాగుతూనే ఉంది. డిఎంకే దివంగత అధ్యక్షుడు కరుణానిధితో విభేదాల కారణంగా సినీ నటుడు ఎంజీఆర్ చేతుల మీదుగా పురుడు పోసుకున్న పార్టీ అన్నా డిఎంకే. ఎంజీఆర్ జీవించి ఉన్నంతకాలం సైన్యం తరహాలో కదిలిన ఈ పార్టీ ఆయన మరణాంతరం తదుపరి చీలికను ఎదుర్కొంది. 1972 అక్టోబర్ 18న సూపర్ స్టార్ ఎంజీఆర్ గారు డిఎంకే నుంచి బహిష్కరించబడ్డారు. ఆ తర్వాత ఆయన అన్నా ద్రవిడ మున్నేట్ర కళింగ అన్నా డిఎంకే పార్టీని స్థాపించారు. ఎంజీఆర్ గారు సినిమాలో దేవుడిలాగా కనిపించేవాడు, మన ఎన్టీఆర్ గారు లాగా. అదే బలంతో రాజకీయాల్లో కూడా పార్టీని బలంగా నిలబెట్టారు. ఆయన ఉన్నంతకాలం పార్టీలో ఎవరో తలెత్తలేదు అసలు. కానీ 1987లో డిసెంబర్ 24న ఎంజీఆర్ గారు మరణించడంతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆయన భార్య జానకి రామచంద్రన్ మరియు ఆయనకు చాలా కాలం నుంచి సన్నిహితంగా ఉన్న జయలలిత గారు ఇద్దరి మధ్య విభేదాలు స్టార్ట్ అయ్యాయి. ఇద్దరు పార్టీ నియంత్రణ కోసం పోరాడారు. అయితే 1988లో జానకి వర్గానికి 98 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారు. అసెంబ్లీలో హింసాత్మక ఘటనలు జరిగాయి అప్పుడు. దీంతో రాష్ట్రపతి పాలన కూడా విధించాల్సి వచ్చింది అప్పుడు. అయితే 1989 ఎన్నికల తర్వాత జయలలిత గారు వర్గం 27 సీట్లు గెలిచి జానకి వర్గం గారికి 1 సీటు మాత్రమే వచ్చింది. ఆ సమయంలో ఎన్నికల కమిషన్ అన్నా డిఎంకేకు రెండాకుల గుర్తును తాత్కాలికంగా స్తంభింపజేసింది. చివరకు జానకి గారు రాజకీయాల నుంచి వైదొలిగిపోయారు. జయలలిత గారు పార్టీని పూర్తిగా తన చేతిలోకి తీసుకున్నారు. అయినా ఈ చీలికలు ఆగలేదు. 1990లో మళ్ళీ సీనియర్ నేత ఒక్కరిని తిరుగుబాటు చేశారు. జయలలిత ఆయన్ని బహిష్కరించగా ఎంజీఆర్ ఏడీఎంకే అనే వేరే పార్టీని పెట్టారు. 1995లో మరో సీనియర్ నేత వీరప్పన్ జయలలిత విభేదాలు పెరగడంతో విడిపోయి ఎంజీఆర్ కళింగ అనే పార్టీని స్థాపించారు. 2011లో ఎన్నికల్లో గెలుపొందిన అన్నా డిఎంకే 2016 ఎన్నికల్లో మరోసారి గెలిచి చరిత్ర సృష్టించారు జయలలిత. జయలలిత గారి మరణానంతరం మళ్ళీ చీలిక మొదలైంది. 2016 డిసెంబర్ 5న జయలలిత గారు మరణించడంతో అన్నా డిఎంకేకు పెద్ద షాక్ తగిలింది. ఆమె మరణాంతరం పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి అయ్యారు. కానీ జయలలితకు చాలా దగ్గరగా ఉన్న శశికళ కూడా సీఎం పదవి కోసం ప్రయత్నించారు. 2017లో శశికళ వర్గం వర్సెస్ పన్నీర్ సెల్వం వర్సెస్ పళనిస్వామి మధ్య తీవ్రమైన పోరు జరిగింది. చివరికి పళనిస్వామి గారు సీఎం అయిపోయారు. శశికళ ప్రతినిధి అయిన దినకర్ గారిని బహిష్కరించారు పార్టీ నుంచి. అతను అమ్మొక్కల్ మన్నిట్రి కళింగ అనే కొత్త పార్టీని పెట్టారు. ఆ సమయంలో కూడా రెండాకుల గుర్తుని స్తంభింపజేశారు అసలు. ఈ 2021 అసెంబ్లీ ఎన్నికల తర్వాత పళనిస్వామి మరియు పన్నీర్ సెల్వం మధ్య ఏకనాయకత్వం విషయంలో మళ్ళీ గొడవలు స్టార్ట్ అయ్యాయి. 2022-23లో పళనిస్వామి గారు పార్టీపై పూర్తి నియంత్రణ సాధించేశారు. గత కొన్ని సంవత్సరాలుగా అన్నా డిఎంకేకు వరుస ఓటములు వస్తున్నాయన్నమాట. లోక్సభ ఎన్నికలు, స్థానిక ఎన్నికలు, 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓడిపోయింది. దీంతో పార్టీపై అసంతృప్తి బాగా పెరిగిపోయింది పార్టీ వర్గాల్లో. ఇంకా ఇప్పుడు షణ్ముగం నాయకత్వంలో 24 మంది ఎమ్మెల్యేలు తిరుగుబడి విజయ్ గారికి సపోర్ట్ చేశారు. ఇది అన్నా డిఎంకే చరిత్రలో మరో పెద్ద చీలిక అయింది. ఇప్పుడు ఇలా తమిళనాడు ద్రవిడ పార్టీల చరిత్ర చీలికలు, కూటములు, తిరుగుబాట్లతో ఎప్పుడు నిండిపోయి ఉంది. ఇప్పుడు 24 మంది ఎమ్మెల్యేలు వల్ల అన్నా డిఎంకేకు ఏం జరుగుతుంది? విజయ్ సర్కారు ఎంత స్థిరంగా ఉంటుంది? థ్యాంక్ యూ. జై హింద్.